సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వైటమిన్ డి గురించి. సో వైటమిన్ డి అండ్ హెయిర్ గ్రోత్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? అండ్ లో వైటమిన్ డి లెవెల్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఏమైనా ఉంటుందా? వైటమిన్ డి అనేది హెయిర్ ఫాలికల్ ప్రొలిఫరేషన్ కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ ఫేజ్ ఉంటుంది కదా, అనాజన్ ఫేజ్ అనేది దానికి ఉపయోగపడుతుంది. సో దర్ ఇస్ అ డైరెక్ట్ లిక్విడ్ బిట్వీన్ వైటమిన్ డి అండ్ హెయిర్ గ్రోత్. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, వైటమిన్ డి డెఫిషియన్ వల్ల డాండ్రఫ్ అనేది ఏమన్నా ఇంక్రీజ్ అవ్వడం, వర్సన్ అవ్వడం ఏమన్నా అవుతుందా? వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ బ్యారియర్ డ్యామేజ్ అయితే కనుక ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ సెబరిక్ డర్మటైటిస్ ఆల్సో. వైటమిన్ డి అనేది సెల్ఫ్ మెడికేషన్ లాగా వాళ్ళంతే వాళ్ళు తీసుకోవచ్చా, లేదా ఓన్లీ ఫ్రమ్ ద డాక్టర్ రికమెండేషన్? వైటమిన్ డి అనేది సెల్ఫ్ మెడికేషన్ లాగా ఇట్స్ నాట్ ఆల్వేస్ నాట్ గుడ్. సో ఆల్వేస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టే తీసుకోండి వైటమిన్ డి. జనరల్ బాడీ చెకప్ చేసుకున్నాను సార్, దాంట్లో వైటమిన్ డి లెవెల్స్ అనేది నాకు చాలా తక్కువ వచ్చింది. సో నేను డైరెక్ట్ మెడికేషన్ తీసుకోవచ్చా, ఇంకేమైనా ఓన్లీ ఫుడ్ తోని లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా? మెడికేషన్ తీసుకోవడం వల్ల ఏమైనా టాక్సిసిటీ ఉంటుందా? వైటమిన్ డి అనేది ఫుడ్ లో చాలా తక్కువ శాతం ఉంటుంది. ఎస్పెషల్లీ డెఫిషియన్సీ ఉన్న దానికి సెట్ కాదు. ఆర్డి అంటాం కదా, రిక్వైర్డ్ డైలీ ఎలిమెంట్స్ ప్రకారం అయితే ఫుడ్ తో కానీ కొంచెం ఎక్స్పోజర్ తో మేనేజ్ చేయొచ్చు. ఆల్రెడీ డెఫిషియన్సీ ఉందంటేనే అబ్జార్ప్షన్ తక్కువ ఉందన్నట్టు. సో ఆబ్వియస్ గా వైటమిన్ డి టాబ్లెట్స్ కానీ లేకపోతే షార్ట్స్, సిరప్స్ వస్తున్నాయి, అవన్నీ తీసుకోవాల్సిందే. వైటమిన్ డి ఏ టైంలో తీసుకోవాలి అంటారు? వైటమిన్ డి అనేది ఫుడ్ తో పాటు అబ్జర్వ్ అవుతుంది. సో ఆఫ్టర్ మీల్స్, ఫ్యాటీ మీల్స్ తర్వాత తీసుకుంటే బెటర్.